నమస్తే మిత్రులారా, మరొకసారి మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ తెలుసు, నీచకమైన ఊరకొక్క రోడ్లంబడి తిరుగుతూ క్రైస్తవ్యాన్ని నీచంగా మాట్లాడుతున్న ఒక పోరంబోకు, నీతి నియమాలు లేనటువంటి ఒక బజారు వెధవ, వాడు ధర్మ ప్రచారం పేరుతో హిందువుల్ని ఎట్లా దోచుకుంటున్నాడో ఈరోజు మీరు తెలుసుకోవాలి. ఇదిగో ఇతను సనాతన ట్రావెల్ అని చెప్పేసి ప్రమోద్ అని ఒక సహోదరుడు, నిజాయితీ కలిగినటువంటి నికారసైనటువంటి నిజమైన హిందూ సహోదరుడు. ఇతను ఈ రాధా మనోహర్ దాస్ గారు ఎలాగా హిందువులను దోచుకుంటున్నాడో చెప్తున్నాడు, మీరు వినండి. వీడేంటి పొద్దులెగిస్తే పాస్టర్లను దశంభాగాలను దోచుకుంటారు, అది ఇదని కూసు గుడ్డు అని మాట్లాడతాడు కదా ఈ విధవ. వీడి రంకు చూడండి. హిందుత్వవాదం ఇదా సనాతన ధర్మం అని చెప్పి సనాతన ధర్మం గురించి జ్ఞానం లేని యంగ్స్టర్స్ కూడా చిరాకు పడుతున్నారు. ఈ మధ్య హిందూ సమ్మేళనం అని పెడుతున్నారు కదా, ఈయన కూడా పిలుస్తున్నారు దానికి, వీడికి ఏదో జ్ఞానం ఉన్నట్టు. అక్కడ నేను ఇద్దరితో మాట్లాడిన, ఈయన పిలుస్తున్నారు అని చెప్పారు. వీడి మీద కేసు అయిందంటగా కాకినాడలో. అంటే అయిందన్నా, ఇంకో 2 దగ్గర కూడా అయ్యింది, తిరుగుతాడు నా కొడుకు అని చెప్పా. ఈయన మాత్రం పిలవకండి, ఛాన్స్ ఉంటే క్యాన్సిల్ చేయండి ఇది ఈవెంట్ అని చెప్పిన. ఎంత తీసుకుంటున్నారు తెలుసా? పేరుకి సన్యాసి, ఇది వచ్చి మాట్లాడాలి, ఆ హేటెడ్ స్ప్రెడ్ చేయాలంటే 20,000 వీడు వసూలు చేసేది. ఇంకోటి డబ్బులు ఇచ్చేది ఉంటే 50,000 కూడా తీసుకుంటాడు. వీడికి ఒక్క ఇల్లు లేదు, పాడు లేదు. ఇక్కడికన్నా వచ్చినప్పుడు ఎవరికో ఒకరికి ఫోన్ చేస్తాడు, నేను అక్కడికి వస్తున్నా, ఒక 2 రోజులు ఏమన్నా అకామిడేషన్ ఇప్పించగలుగుతావా అంటాడు. ఈరోజు స్వామీజీ అని, ఏదో పెద్ద పుడింగి గాడని చెప్పి, రాడ్ గాడని తెలవక వాళ్ళు ఏం చేస్తారంటే, వచ్చిండు గొప్ప స్వామీజీ అని చెప్పి ఆడ అడిగిన అకామిడేషన్ ఇస్తున్నాడు, ఆడ అడిగిన డబ్బులు ఇస్తున్నాడు. సన్యాసికి అందుకే డబ్బులు భిక్షాటన దేనికి చేస్తాడు సన్యాసి? డబ్బులు హడక్క మింగడానికి కాదు. ఏదైతే ఫుడ్ కావాలో శరీరం నించోబెట్టుకోవడానికి, దట్టు దేవుడి నామస్మరణ చేయడానికి, దానికి నీకెందుకే డబ్బులు? ఈ పీకినవన్నీ నీకు డబ్బులు ఇవ్వాలి. చూడండి, ఆలోచించండి మిత్రులారా. వాస్తవానికి ఇతను చెప్తున్న దాన్ని బట్టి సన్యాసికి డబ్బులు అవసరం లేదు. సన్యాసి వాళ్ళ హిందూ ఆశ్రమం ప్రకారం సన్యాసాశ్రమం అంటారు వాళ్ళు. దాని ప్రకారం పెళ్లి చేసుకునేవాడు కష్టపడకుండా అడుగు తిని బతకాలి, అడుక్కోవాలి, వాళ్ళ ధర్మం అది. ఇప్పుడు వాస్తవానికి వీడు సన్యాసి కదా, వీడు ఏం చేయాలి? ఏదైనా ఒక ఈవెంట్ ఉందని పిలిస్తే వీడంట వాళ్ళ మీద పడి నాకు అకామిడేషన్ కావాలని అడుగుతాడట, బచ్చలాడుకుంటాడట. అక్కడికి వెళ్ళాక పాపం తెలియని అమాయకులే, పిలిచిన వాడికి తెలిసి వీడు వెదవని, ఆ తెలియని అమాయకులే గురువుగారు గురువుగారు అని కాళ్ళు పట్టుకుంటారు. ఎందుకంటే పాపం చాలా మందికి తెలియదు కదా, కాషాయం కట్టుకునేవాళ్ళ గురువు అనుకుంటారు. కానీ వాస్తవానికి వాడికి హిందూ ధర్మ ప్రచారకులు ప్రవచనకారులాగా వాడికి ప్రచారం చేయడం రాదు, ధర్మ సూక్తులు రావు, ఏ గ్రంథాల పట్ల అవగాహన లేదు. వాడికి ఉందల్లా బూతు ధర్మం ఒకటే, బూతు మాటలు, బూతు కథలు, ఇతర మతాల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టడం. అప్పటికే చాలా మంది హైందవుల్లో ఆలోచన వచ్చేసింది, వీడేంట్రా మన మతాన్ని గురించి ఏదో చెప్తాడని పిలిస్తే పొద్దులెకిస్తే వాళ్ళ గురించి తిడతాడు. తిట్టాడు, అయిపోయింది, నీకు అయిపోయింది, నీకు పొద్దుగుకులా పొద్దుస్తమానం ఇదేనా? కాదు కదా. ఏదైనా మన దేవుడి గురించి, మన మతం గురించి, అందులో ఉన్న గొప్పతనాల గురించి చెప్తే బాగుండని వాళ్ళు అనుకుంటుంటే వీడు అక్కడికి వెళ్ళి కూడా విషయాన్ని కక్కుతాడు. ఎందుకంటే వీడికి తెలిసిందేదే. వీడికి ఒక భగవద్గీత తెలియదు, ఒక రామాయణం తెలియదు, ఏ మత పుస్తకాలు తెలియదు. ఒకరోజు ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడుగుతాడు, నాయన ఎవడైతే వీడు రావణాసురుడు ఉంటాడో వాడు స్త్రీలను పట్టుకుంటే శపించిపడి చచ్చిపోతాడు కదా, మరి సీతావారిని పట్టుకుంటే వాడు ఎందుకు తల పగిలిపోయి చచ్చిపోలేదు అని అడిగితే, అవునా అట్లా ఉందా, పెద్దవాళ్ళని అడగాలి అంటాడు. అంటే వీడికేం తెలియదని అర్థం. వీడికి సున్నా. వీడికి తెలిసింది ఏంట్రా అంటే తిట్టుకుంటా తిరగడం. మరి ఇట్లాంటి వెధవని ఎవరు పోషిస్తున్నారు మీకు తెలుసు కదా. ఏ వెధవల్ని, మత ఉన్మాదుల్ని, మతం పేరు మీద ఇతరులను తిడుతూ బతకమని వెనక నుండి డబ్బులు ఇచ్చి ఆ ప్రజల మధ్య చీలిక తెచ్చి అది రాజకీయంగా వాడుకోవాలని ఇట్లాంటి కుండాకోరు పనికిమల్ల రాజకీయాలు చేసేవాళ్ళు ఎవరో మీకు తెలుసు కదా. ఆ వెధవలంతా వీడికి సపోర్టు. వాళ్ళే వీడిని పెంచి పోషిస్తున్నారు. హిందువులు పోషించడలా, హిందువులకు ఈ విజ్ఞత ఉంది, వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు సామరస్యపూర్వకంగా కలిసిమెలిసి అందరం బతకాలి, దేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. కానీ ఈ మతోన్మాదులంతా కలిసి దేశాల విభజన తీసుకొచ్చి ఒక పార్టీకి అధికారం ఇస్తే వాడు దోచుకోవచ్చు, మనం దోచుకోవచ్చు, దోచుకొని విదేశాల్లో దాచిపెట్టుకోవచ్చు, మళ్ళీ మనీ లాండరింగ్ పేరు మీద ఈ దేశానికి తెచ్చి అనుభవించవచ్చు అనేదే ఈ వెధవల పని. అదండి ఈ రాధా మనోహర్ దాస్ అనే వెధవగాడు హిందూ ప్రజల్ని
రెమ్యునేషన్ లెవెల్లో వసూలు చేసి తినేస్తున్నాడట. అర్థమవుతుందండి? 50,000, ₹1,00,000, 20,000, 25,000 ఏం పొడుస్తున్నాడండి వాడు? వాడు ఏమైనా హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నాడా? కాదు కదా. హేట్రేట్ని, విద్వేషాన్ని, ఇతర మతాలని తిట్టడం, ఇతర మతాలను తిట్టడానికి 50,000, 25,000, 30,000 కావాలా? ఇదే ఈ ధర్మం చేసే ప్రచారం. సిగ్గుండాలి కొంచెం. ఆలోచించండి.